హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవంతి. టాపిక్ ఆఫ్ ది డే మీటింగ్ విత్ సీఈఓ. ఈరోజు నేను మా సీఈఓకి నా వర్క్ని ప్రజెంట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఇలా కొందరిని పిక్ చేస్తారన్నమాట. సో లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా నా ప్రాజెక్ట్స్ని పిక్ చేస్తున్నారు. కానీ నేను ఆ టైంలలో పీటీఓ తీసుకోవడం వల్ల నేను ప్రజెంట్ చేయలేకపోయినా. సో ఈసారి నేను ఇక్కడ ఉన్నాను, పీటీఓ తీసుకోలేదు. సో ఈసారి నేనే ప్రజెంట్ చేయబోతున్నాను నా వర్క్ని డైరెక్ట్గా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో దాని గురించి ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎలా జరుగుతుంది అవన్నీ ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సీఈఓకి ప్రజెంట్ చేయాలి అంటే డెఫినెట్గా మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈవెన్ మా ప్లాంట్ మేనేజర్స్ కూడా డ్రై రన్ అనేది చేస్తారు. అంటే సీఈఓ వచ్చిన రోజు మనం ఎక్కడెక్కడ ఆగి ఎక్కడ ఎలా మాట్లాడాలి అదంతా ప్రాక్టీస్ కూడా చేపిస్తారు. సో ప్రాక్టీస్ అంటే మనం వెళ్ళి ఒకసారి మాట్లాడి చూపించాలన్నమాట మా ప్లాంట్ మేనేజర్స్కి. అండ్ వాళ్ళు ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారు. సో ఇంతకు ముందే ఆఫీస్ నుండి వచ్చేసాను. అండ్ కొంచెం ఒక చిన్న న్యాప్ తీసుకొని తర్వాతకి వీడియోలో అంటే ఏం జరిగింది అక్కడ అనేది మాట్లాడదామని అనుకున్నాను. కానీ ఎక్కడ కిడ్స్ సరిగ్గా నిద్రపోనివ్వలేదు. బట్ ఎనీవే, సో ఈరోజు అయితే చాలా బాగా జరిగింది. ఎందుకు బాగా జరిగింది అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఒకటి వచ్చేసి, నాకు ఒక 4-5 డేస్ ముందే చెప్పాడు మా ప్లాంట్ మేనేజర్, ఇట్లా సీఈఓ, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ వస్తున్నారు, నీ ప్రాజెక్టు ఒక సెక్షన్ మీకు టైం ఇస్తాము, ఆ టైంలో మీరు వచ్చి ప్రజెంట్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పాడన్నమాట. సో నేను చెప్పిన రోజే తను ఒక చిన్న క్లూ ఇచ్చాడు చెప్పినప్పుడు. నువ్వు రీసెంట్గా ఒక లెటర్లో మెన్షన్ చేసావు కదా, అలా ఒక చిన్న స్టోరీ లాగానే చెప్పేసి అని చెప్పాడన్నమాట. సో నేను అదేవిధంగా ఒక స్టోరీ బిల్డ్ చేసి నా ప్రాజెక్ట్ మీద అదే రోజు ప్రిపేర్ అయ్యాను. సో అలా ఫస్ట్ రోజు ఒక రోజు ప్రిపేర్ అయ్యాను. తర్వాతకి మళ్ళీ అంటే ఈ రోజు కాకుండా ఇంతకంటే ముందు రోజు నేను ఇంకొక 4-5 టైమ్స్ ఎలా చెప్పాలి అనేది మా హస్బెండ్తో ప్రిపేర్ చేశానన్నమాట. తనకు చెప్పినప్పుడు తనకి ఏమేమి దగ్గర ఇబ్బంది అవుతుంది ఇలాంటివి నేను నోట్స్ చేసుకొని ఆ లైన్స్ అనేవి కట్ చేశాను అన్నమాట. బేసిక్గా ఎక్కడ నెంబర్స్ చెప్పినా, కొంచెం టెక్నికల్గా చెప్పినా, మనకు అసలు ఆ ప్రాజెక్ట్తో సంబంధం లేని వాళ్ళకి బ్రెయిన్కి ఇబ్బంది అవి అర్థం కాదన్నమాట. సో అలాంటి లైన్స్ అన్నీ తీసేసి జస్ట్ సింపుల్ బేసిక్ స్టోరీ, ఇది ఎక్స్, ఇది వై, ఇది రెండింటిని కలిపి ఇచ్చేసాము అని చెప్పాను. అండ్ మొత్తం స్టోరీలో బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ స్టోరీని అంతా క్వశ్చన్స్ వైజ్గా డివైడ్ చేశాను అన్నమాట. క్వశ్చన్స్, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, అలా ఒక్కొక్క క్వశ్చన్స్ వేసినప్పుడల్లా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, చాలా అర్థమయ్యి అండ్ వాళ్ళు ఇంటరాక్టివ్గా ఉన్నారు, అసలు ఓ అవునా అవునా అన్నట్టుగా. సో చాలామందికి స్ట్రెస్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన షోల్డర్స్ని ఇలా ఉంటుంది కదా, సో స్ట్రైట్గా ఇట్లా కొంచెం బ్యాక్ అని మన షోల్డర్స్ని ఇట్లా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే షోల్డర్స్ని ఇట్లా అని అప్పుడు మన చెస్ట్ కొంచెం ఓపెన్ అయినట్టు అయ్యి మన హార్ట్ కొంచెం మంచిగా బీట్ చేస్తుంది, నార్మల్ అవుతుంది. సో ఆ టెక్నిక్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనం కొంచెం ముందు నుండి ఆ సిచ్యువేషన్ అక్కడికి వచ్చేసి ప్రజెంటేషన్ అంటే ఒక 5 మినిట్స్లో ప్రజెంటేషన్ అంటే 5 మినిట్స్లో అక్కడ ఉండి కాకుండా, ఆ 5 మినిట్స్ అప్పుడే కాకుండా అంతకంటే ముందు నుండే మనం వాళ్ళందరితోని కొంచెం మింగిల్ అయిపోతే అప్పుడు మనకు వాళ్ళంతా వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే, ఏముంది నార్మలే కదా అన్నట్టు అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాకు ఈ ప్రజెంటేషన్స్ అయిపోయాక, అంటే ప్రజెంటేషన్స్ స్లైడ్స్ పెట్టి ఏం ప్రజెంట్ చేయలేదు, డైరెక్ట్ ఫ్లోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్లలో దగ్గరికి వెళ్ళి మాట్లాడామన్నమాట. అది అయిపోయిన తర్వాతకి మాకు ఇప్పుడు నేను అండ్ ఇంకొందరికి కలిపి సీఈఓతోని, ఇంకొకరికి వైస్ ప్రెసిడెంట్తోని, ఇలా ఒక్కొక్కరిని ఒక గ్రూప్స్గా డివైడ్ చేసి లంచ్ పెట్టారన్నమాట. సో నాకు సీఈఓతోనయింది లంచ్. సో నా పక్కమంటే తను సీఈఓ కూర్చున్నాడు, నేను తన పక్కన కూర్చున్నాను, అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. సో నేను ఫస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఉండండి, 2-3 క్వశ్చన్స్ అడగండి అని చెప్పారు. నేను ప్రిపేర్ అయ్యాను, కానీ అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక నార్మల్ క్యాజువల్ టాపిక్ లాగా మాట్లాడుతున్నారన్నమాట. సో క్యాజువల్ టాపిక్ లాగా మాట్లాడుతుంటే సడన్గా వచ్చేసి మనం ఏదో ప్రిపేర్ అయ్యాం కదా, ఆ క్వశ్చన్ అడిగితే చాలా వియర్డ్గా ఉంటుంది. సో మనం అప్పటిగా స్పాంటేనియస్గా మనం ఏం చేయాలంటే ఆ టాపిక్ నుండి తీసుకొని, ఓహో ఇది ఇలా జరుగుతుందా, సో మరి దీనికోసం మనం ఏం చేస్తున్నాం, కంపెనీ ఏం చేస్తుంది, సో అలాగా నేను క్వశ్చన్స్ అడిగాను అన్నమాట. ఈవెన్ దో
నేను నా పర్సనల్ క్వశ్చన్ ఉన్నా కానీ. సో నేను తర్వాతకి ఏం చేశానంటే ఆ టాపిక్స్ అన్నీ అయిపోయి పాస్ అయిపోయినాక ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నట్టు పాస్ ఇచ్చినప్పుడు నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది అని, ఇండివిజువల్ కంట్రిబ్యూటర్స్ కదా మేమందరము, సరే మరి మాకు ఎలా గ్రోత్ ఉంటుంది, కెరియర్ గ్రోత్ కంపెనీ ఎలా చూస్తుంది ఇండివిజువల్ కంట్రిబ్యూటర్స్ని అని అడిగితే తను ఏం చెప్పాడంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పాడు. ఒకటి వచ్చేసి వాళ్ళు వచ్చేసి చాలా కంపెనీ అయితే చాలా ఇండివిజువల్ కంట్రిబ్యూటర్స్కి సపరేట్ రోల్స్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. అదే కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్, తను ఏమన్నాడంటే మీరు కెరియర్లో రిస్క్ చేయాలి, మీరు చేసేదే కాకుండా కొత్త టైప్ ఆఫ్ వాటికి మీరు అప్లై చేయాలి, ఏముంది నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ వస్తారు అంతే కదా, సో అందులోనే స్టక్ అయిపోయి ఉండరు కదా, సో మీరు రిస్క్ తీసుకుంటే మీరు కెరియర్లో గ్రోత్ అవుతారు, నేనైతే అదే చేశాను అని చెప్పాడన్నమాట. సో నాకైతే అది బాగా నచ్చింది. సో నేను ఏ విధంగా ప్రజెంట్ చేశాను అనేది ఐ కెన్ సీ ఫ్రమ్ దేర్ ఫేసెస్, చాలా బాగా చేశాను, వాళ్ళకి చాలా బాగా అర్థమైంది అని. ఎందుకంటే నాకు దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది ఇంకొక దగ్గర చేయొచ్చా ఇవన్నీ అడిగితే కూడా నేను ఫాస్ట్గా చెప్పేశాను అన్నీ అడిగిన వాటికి. అండ్ ఈవెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కూడా లంచ్ విత్ CEO అన్నప్పుడు కూడా మంచిగా రీజనబుల్గా టాపిక్కి రిలేటెడ్గా అడిగాను. సో మనకి తెలుస్తుంది కదా మనం ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశాను అనేది. సో నేను మంచిగా చేశాను ఎవ్రీథింగ్ అని నాకు తెలిసింది. అంతేకాకుండా నేను మా కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే వేరే మేనేజర్ వెళ్తూ బాగా చెప్పాడు, మీరందరూ బాగా చేశారని చెప్పాడు. అంతేకాకుండా ఎస్పెషల్లీ నువ్వు బాగా చేసావట అందరూ మాట్లాడుతున్నారని చెప్పాడు. సో ప్రిపేర్ అయితే మనం ఏం చెప్పాలి అనేది మంచిగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది బాగుంటుంది. అండ్ నేను చాలా వేరే వాళ్ళది చూశాను, ఒక 2 మెంబర్స్ది అయితే వాళ్ళు ఈవెన్ లైక్ మా ప్లాన్ మేనేజర్ కూడా చెప్పాడు ప్రిపరేషన్ కోసం వాళ్ళు చీట్ షీట్స్ పెట్టుకోవద్దు ఇవన్నీ చెప్పినా కానీ పట్టినట్టు చెప్తున్నారు, పట్టినట్టు చెప్పడం వల్ల మర్చిపోతూ ఉంటారు, అలాంటివి చెయ్యొద్దు అని మా ప్లాన్ మేనేజర్ కూడా చెప్పాడు. నేను కూడా ఎలాంటి చీట్ షీట్ ఏది పెట్టుకోలేదు, ఎందుకంటే మన ప్రాజెక్ట్ మనకు తెలుసు కదా, సో మనం ఫ్లోలో చెప్పేసేయాలి, బట్ ప్రిపేర్ మాత్రం అయ్యి ఉండాలి, ఏం చెప్పాలనుకుంటున్నాము ఏంటిది ఎలా స్టోరీ చెప్పాలనుకుంటున్నాం మాత్రం అనేది ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అది పాయింట్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జనరల్గా నాకు చాలా అప్రిషియేషన్ దొరుకుతూ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసి ప్రాజెక్ట్స్ అన్నీ ఆన్ టైంలో ఫినిష్ చేస్తూ ఉంటాను. బట్ అంత హార్డ్ వర్క్కి ఇప్పుడు ఎస్పెషల్లీ లైక్ CEO, వైస్ ప్రెసిడెన్సీ ఈ లెవెల్ వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి అసలు అంత బాగా వర్క్ చేసావు చాలా అప్రిషియేట్ చేస్తుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో యా, ఇది నా స్టోరీ. Bye. Subscribe to my channel. Bye bye. Bye bye. Bye bye. Bye bye.